ప్రభుత్వం చేతగానితనం వల్లే రాజమండ్రి తొక్కిసలాటకు కారణమంటూ ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ నేత చిరంజీవి. ఈ ఘటనపై చంద్రబాబు కన్నీరు కార్చడం కాదు, బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఆయన. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలన్నారు చిరంజీవి. ఈ రోజు ఉదయం రాజమండ్రి పుష్కర్ ఘాట్ ఆ స్నానాల వద్ద చోటు చేసుకున్నటువంటి విషాదం చాలా హృదయ విదారకం. కేవలం ప్రభుత్వ వైఫల్యం. దాదాపుగా 6 నెలల నుంచి 1600 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం అంటూ చెప్పుకుంటూ ప్రతిరోజు ఈ మధ్యకాలంలో దాని మీద సమీక్షలు, చర్చలు, చాలా కేర్ తీసుకుంటున్నారు. మనం అందరం గర్వపడేలాగా ఈ పుష్కరాలు చాలా చక్కగా నిర్వహించబడతాయి. ఒక మహాకుంభమేళ లాగా కాకుండా అందులో ఎంతో కొంత చక్కగా నిర్వహిస్తారని చెప్పేసి ఆశాభావంతో ఉన్న మనకి ఈ రోజున ఈ పెను విషాదం ఒక షాక్కి గురయ్యేలాగా, దిగ్భ్రాంతికి గురయ్యేలాగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి వ్యక్తిగతంగా తను పర్యవేక్షిస్తూ మొత్తం అన్నీ తానే అయ్యి ఆయన చేస్తున్నప్పుడు ఆయన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ తను చాలా గొప్పని చెప్పుకునే వ్యక్తి అయినా అంత గొప్పగా నిర్వహిస్తారేమో అని అనుకున్న వాళ్ళకి ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ తప్ప, కేవలం మీడియాలో స్పేస్ గెయిన్ చేయడం కోసంగా, మీడియాలో గొప్పగా తను ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం తప్ప మరొకటి కానే కాదు అన్నది తెలుస్తుంది. మీడియాలో మీరే ప్రొజెక్ట్ చేశారు. భక్తులు చెప్పిన మాట నేను విన్నాను. వస్తున్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ ఒకే ప్లేస్ అయిపోవడంతో అక్కడ తోపులాట జరిగింది, అక్కడ తొక్కిసలాట జరిగింది, ఊపిరి సలపగా చనిపోవడం కారణం అదేంది అంటే ఇన్ని లక్షల మంది వస్తారు, మొదటి ఎంతమంది వస్తారో అంచనా లేకపోవడం అనేది అదొక వైఫల్యం. అన్నీ తానే చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దీనికి పూర్తి బాధ్యత వహిస్తారా లేదంటే ఆఫీసర్ మీద తోసేయటం లేదా మిగతా వాళ్ళ మీద తోసేయటం అనేది దానికి అలవాటు. అలాగే చేస్తారా? అలాగే చేసి తప్పించుకుంటారా? ఈ రోజున మేము అడుగుతున్నాము, దాదాపు 27 మంది 30 మంది దురదృష్టం జరగకూడదు, కానీ ఇంకెంతమంది ఇలాంటి పరిస్థితి వస్తుందో, ఏ ఫిగర్స్ వినాల్సి వస్తుందో, అలాంటి చావులకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోమనండి. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పుకుంటారు? ఆయన రాజీనామా చేస్తారా? రాజీనామా చేయాలని మేము అందరూ కూర్చొని డిమాండ్ చేసినా ఆయన చస్తే చేయడు. ఆ విషయం మాకు తెలుసు. మహాకుంభమేళలో ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది భక్తులు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడ ఎలాంటి అపశృతి జరగలేదు కుంభమేళాలో. అలాంటిది దాంతో పోలిగా ఈ రోజు చూస్తుంటే కనుక సిగ్గుపడాలి నిజంగానే. ఇది చేతకానితనమే.